జై శ్రీరామ్. మనము గత ఒకటిన్నర నెలల నుంచి రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే విషయం గురించి చర్చ చేస్తూ వస్తున్నాం. రామాయణంలో వానరులు ఇప్పుడు ఎక్కడున్నారు అనే వీడియో బాగా ప్రజలు చూశారు. దానికి సంబంధించిన కామెంట్ల గురించి కొన్ని వీడియోలు చేశాను. ఇంకా కొన్ని కామెంట్లు ఉన్నాయి. వాటిని యథాతథంగా కామెంట్లు ఏమి, ఆ కామెంట్లకు నేను ఏం సమాధానం దాంట్లో ఇచ్చాను అనే విషయాలను మనం ఇప్పుడు చర్చ చేద్దాం. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, సమాజంలో అశాంతికర పరిస్థితులు కలిగి ఉన్నాయి. భారతదేశము పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయాలు రేపు అవి చరిత్రలు అవుతాయి. ఇట్లా అనేక దేశాలు అనేక కారణాల చేత యుద్ధాలు ఎన్నో చేసుకున్నాయి. వాటిలో ధర్మం మాత్రం ముఖ్యం. దేనికోసం ఆ యుద్ధం చేసుకున్నారు? ఒక ధర్మాన్ని స్థాపించడానికి యుద్ధము చేస్తే అది ప్రపంచంలో చిరస్థాయిగా కీర్తివంతమవుతుంది. దాన్ని ప్రజలు మనసులో ఉంచుకొని ఈ విధంగా జీవిస్తే సమస్యలు ఎదురవుతాయి, ఈ విధంగా జీవిస్తే మానవులందరూ బాగుంటారు అని తెలుసుకోవడానికి ఈ యుద్ధాలు పరిణామాలు కారణాలవుతాయి. పూర్వము జరిగినటువంటి యుద్ధాలు, వాటి పరిణామాలు మనం ఇప్పుడు తెలుసుకొని దేనివల్ల ఆ యుద్ధం జరిగింది, ఎందుకు అంత అశాంతికర పరిస్థితి ఏర్పడింది అని మనం తెలుసుకొని ఈ పనులు చేయడం ద్వారా సమాజానికి విరుద్ధమైనవి అని సమాజం తెలుసుకోవడానికి, నేటి తరం పుట్టబోయే పిల్లలు ఈ పురాణాలను చదివి ఆ యుద్ధాలు ఎందుకోసం జరిగాయి, ఈ పనులు మనం చేయకూడదు, ఈ విధంగా మనం జీవించాలి అని తెలుసుకోవడానికి అనేక పురాణాలు మనకు ఉపయోగపడతాయి. రామాయణము ఇతిహాసము ఇది అత్యద్భుతమైనటువంటి ధర్మాన్ని మనకు బోధిస్తుంది. ఇందులో ధర్మం ఏమీ లేదని అధర్మపరులు ఇప్పుడు వాదిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ అధర్మాన్ని గురించే చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు ధర్మం అంటే గిట్టదు. అందుకోసం వాళ్ళను దుర్మార్గులని, రాక్షసులని, పిశాచులని రకరకాలుగా వాళ్ళని మనము వర్గీకరణ చేసి పక్కకు పెడతాం. ధర్మం ఎప్పుడైనా కూడా నిప్పు వంటిది. ధర్మం ఎప్పుడైనా కూడా 10 మంది మెచ్చుకోదగిన గొప్ప విషయం. రామాయణము జరిగినటువంటి పరిస్థితులు, అందులో ధర్మాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ రామాయణాన్ని, ఇప్పుడు గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి రామాయణము 3 భాగాలుగా వస్తుంది. చాలా తక్కువ ధరలోనే ఉంటుంది. మిగతా సంపూర్ణ రామాయణంతో పోలిస్తే ఇది సంపూర్ణంగా ఉండి రేటు తక్కువగా ఉంటుంది. 3 భాగాలుగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క ఇంట్లో రామాయణము 3 గ్రంథాలు తెచ్చుకొని రామాయణాన్ని చక్కగా చదివి అర్థం చేసుకోండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మీరు జీవితాంతం దాంట్లో చదివిన జీవితాంతము ఏదో ఒక కొత్త ధర్మసూత్రం దాంట్లో మనకు బోధపడుతుంది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి మొట్టమొదటి చారిత్రక గ్రంథం రామాయణం. ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక గ్రంథం రామాయణం. ఇది శ్రీరాముల వారు రాజ్యం ప్రారంభం చేసిన తర్వాత తన సమక్షంలో వాల్మీకి మహర్షి వారి చేత రామాయణాన్ని రాయించి తన కుమారులైన లవకుశల చేత దాన్ని ప్రచారం గావించారు. ఇది అత్యద్భుతమైనటువంటి, అత్యంత ప్రాచీనమైనటువంటి, ఆమోదయోగ్యమైనటువంటి ఒక చరిత్ర రామాయణం. ఈ రామాయణం గురించి మనం ఎంతో పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా మనం అనేక వీడియోలు చేస్తూ ఉన్నాం. నేను చారిత్రక రామాయణాన్ని రాయడానికి సంకల్పించిన విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. దానికి మీ వంతు మేధోపరమైనటువంటి సహకారాలు కూడా నాకు అందించగలరని వేడుకుంటూ, రామాయణంలో వానరులు ఇప్పుడు ఎక్కడున్నారు అని ఒక వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. ఆ కామెంట్ల గురించి ఒకసారి, మిగిలి ఉన్న కామెంట్ల గురించి మనం ఒకసారి చూద్దాం. శ్రీ మీనాక్షి గారు రాస్తున్నారు, ఆ కాలంలో హిందూ సమాజంలో ఉన్నత వర్గీయులు, నిమ్నజాతి అనే పదజాలం వాడడంలోనే కాస్త అనుమానించవలసి వస్తోందని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కాలంలో జాతి వివక్ష ఉన్నట్టు ఆధారాలు లేవు అంటున్నారు. దానికి సమాధానంగా, రావణాసుడు తాను ఉన్నతమైన బ్రహ్మదేవ వంశస్థుడినని, తనను తాను మనుషులు ఏమీ చేయజాలని అనే సందర్భం ఒకటి ఉంటుంది. దేవవర్గీయులలో యక్ష, కింపురుష, గంధర్వులు మొదలగు జాతులు ఎన్నో ఉన్నాయనే వివరణ కనిపిస్తుంది.
గంధర్వులు పశ్చిమాన ఉంటారని ఉంది. వారికి మానవులన్నా చులకన సహజంగా ఉండిన కాలం నడిచింది. రావణాసురుడు మహాశివుని నందినే హేళన చేయడం దేవతావంశం అహం కనిపిస్తుంది. కానీ రావణాసురునికి ఏ దేవతా పదవి బ్రహ్మదేవుడు ఇవ్వలేదు. దేవ అన్నది పదవి, దివ్యుడు అనగా ఉత్తమమైన బాధ్యతలు అప్పగించబడిన వారు. కానీ పదవి పొందిన వారి సంతానం వారి నాన్నకున్న పదవి అహంకారంతోనే జీవించడం తర్వాత అదో వర్గంగా తయారైంది. దేవతలన్నా మానవులన్నా దానవులన్నా అందరూ మనుషులే. ఆ కాలం నాటి స్థితి అది. దేవదానవులు ఇద్దరూ ఒక తండ్రి సంతానమే అయినా వారి గుణగణాల చేత వేరు వర్గాలుగా మారారు. మీరు నా పుస్తకం చదవాలండి. మీలాంటి చురుకైన వారు మన హిందూ మత సాహిత్యాన్ని పుక్కిట పురాణాలు కాకుండా యథార్థ చరిత్రలుగా మనం నిరూపించవలసి ఉన్నది అని దానికి సమాధానం చెప్పాను. వెంకటేశ్వరరావు గారని ఒక కామెంట్ రాశారు. కొచ్చిన్ నుండి కొలంబో వరకు ఎంత దూరం? యోజనం అంటే ఎన్ని కిలోమీటర్లు? రామాయణం ప్రకారం రామేశ్వరం నుండి శ్రీలంకకు వారధి దూరం సరిపోతుంది. మీరు చెప్తున్నట్లు కొచ్చిన్ నుండి కొలంబో వరకు కాదు అంటున్నారు. వారికి సమాధానంగా రామాయణం ప్రకారం 100 యోజనాలు అన్నారు. యోజనం అంటే 8.5 మైళ్ళు అని పెద్దల తీర్మానం. మైలు దాదాపుగా 1.5 కిలోమీటర్లు అనుకుంటే దాదాపు 100 యోజనాలు 1300 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి రామేశ్వరం నుండి దూరం సరిపోదు. ఒకసారి సరిచూడండి, కలిసి పరిశోధన చేద్దాం, మన చరిత్రను నిరూపిద్దాం అని వారికి సమాధానం రాస్తే ఆ కిందనే చిరంజీవి గారని 1 యోజన ఈజ్ హౌ మెనీ కిలోమీటర్స్, వేర్ ఈజ్ లంక పార్ట్ 4 అనే దాంట్లో వెంకట చాగంటి గారి ఈ యూట్యూబ్ లింక్ ఛానల్ని దీంట్లో దాన్ని చూడమని వాళ్ళు చెప్పారు. తర్వాత అదేవిధంగానే 1 యోజనము 12 కిలోమీటర్లు కాదు, ఇదిగో నిరూపణ రామాయణము అని తిరిగి మరొక వీడియో లింకును వెంకట చాగంటి గారిది షేర్ చేశారు. వారికి సమాధానంగా వెంకట చాగంటి వారు చెప్పిన కొలత కూడా సరికాదు. ఇప్పుడు ఉన్న లంకనే అంటున్నారు వారు, అది చాలా సంతోషం. కానీ వారు చెప్పిన యోజన కొలత సరికాదు. రామేశ్వరానికి లంకకు ఉన్న దూరాన్ని సర్దడానికి ఏవేవో చెప్పడం సరికాదు. వద్దిపర్తి ప్రభాకర్ గారు పురాణ పండితులు, శతావధాని, వారు కూడా యోజనం 8.5 మైళ్ళు అన్నారు. ఇది ఆయన కన్నా ముందు వారెందరో పండితులు ఇదే చెప్పారు. మన మాట గెలవడానికి ఏదో ఒకటి చెప్పేస్తే వాదనకు నిలవదు. వాదనకు నిలవకపోతే అది శాస్త్ర సమ్మతం కాదు. తర్వాత వెంకట కొండారెడ్డి గారని అదే పనిగా ఆయన కామెంట్లు చేస్తున్నారు. ఆయన శ్రీ రామచంద్రజీ మహారాజు గారు తన ఆటోబయోగ్రఫీ నందు హనుమంతునితో మాట్లాడిన విషయం ఏమంటే వాస్తవానికి హనుమంతునికి తోకలేదు, అది కల్పించినది. అదేవిధంగా ఈశ్వరుడు బ్రహ్మచారి, పార్వతీ పరమేశ్వరులు భార్యాభర్తలు కాదు. ఈశ్వరుడు బ్రహ్మచారి మరియు గంగా అను పేరు గల దేవత కూడా కల్పించినవే, మరియు క్షీరసాగర మదనం కూడా కల్పించిందే అని వాళ్ళు రాస్తున్నారు. వీరు రామచంద్ర మిషన్ని ఫాలో అవుతున్నారు. మన భారతదేశంలో మనకు హిందువులకు వచ్చినటువంటి దుస్థితి ఏమిటంటే మన పురాణాలను చదవరు, మన హిందూ ధర్మాన్ని పాటించరు. సర్టిఫికెట్లలో హిందూ అనే ఉంటుంది. కానీ అనేక సంస్థల్లోకి చేరి మన పురాణాలను విమర్శించి తక్కువ అంచనా వేసి వాళ్ళే గొప్ప మేధావులని ఎవరెవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు పుస్తకాలు రాసినారో దాదాపు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం నుండి కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి 1000 సంవత్సరాల నాటి మన ప్రాచీన విజ్ఞానాన్ని కాదని వీళ్ళు కొత్తగా మేమే ఏదో కనుక్కున్నామని మన గురువులను విమర్శించి, మన గురువులు పార్వతీ పరమేశ్వరులు భార్యాభర్తలు, వాళ్ళు మన తల్లిదండ్రులు అని చెప్తే వీళ్ళు కాదని అడ్డంగా వాదించడం, మన హిందువులను బ్రెయిన్ వాష్ చేసి మన హిందూ మత గ్రంథాలను హేళన చేస్తూ మనల్ని హీనపరుస్తూ ఈ మధ్య మాట్లాడుతున్నారు. దానికోసం లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు చాలా చక్కగా వాళ్ళకు సమాధానాలు చెప్తున్నారు. మీరు త్రైత సిద్ధాంతం వారి ద్రావిడ బ్రాహ్మణ అను గ్రంథమును మీ పరిశోధనలో భాగంగా తప్పక చదవండి, వాస్తవమును శాస్త్రబద్ధంగా తెలియజేయండి, వానరులు 100% గిరిజనులు అని శైలిని సుబ్రహ్మణ్యం గారు రాశారు. ఈ మధ్యలో వచ్చిన సిద్ధాంతాలు మన భారతీయ ధర్మాన్ని, మన భారతీయ పురాణాలను ఏమాత్రం వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. ఇది మహత్తరమైనటువంటి జ్ఞానం. ఈ త్రైత సిద్ధాంతం వాళ్ళ గురించి కూడా లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్న గారు, ఇంకా మిగతా మహానుభావులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ గురించి చర్చ చేస్తారు. వీళ్ళకి నా సమాధానంగా ఈ నా రామసేతు ఒక చారిత్రక పుస్తకం మీరు చదవండి సార్, ధన్యవాదాలని వాళ్ళకి సింపుల్గా చెప్పేశాను. మరి ఇంకొక ఆయన ఎవరో పమ్మి సత్యనారాయణమూర్తి, పేరు చూస్తే మనదే ఉంటుంది, కానీ వాళ్ళు రాసే రాతలు చూస్తే మొత్తం హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉంటుంది.
ఈయన ఏమంటున్నాడు, నమస్తే లంక కాదు శ్రీలంక అనండి. రావణ బ్రహ్మకు పూర్వం లంక అని మాత్రమే అనేవారు. ఆయన ఏలుబడి మొదలైన తర్వాత శ్రీలంక అయ్యింది. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి పేరు ముందు శ్రీ అని లేదు. శ్రీ అంటే మోక్షం, మోక్షానికి అధిపతి అయిన పరమాత్మే రావణ బ్రహ్మస్వరూపంలో భగవంతుడిగా అవతరించారు. కనుకనే ఆయన రాజ్యం శ్రీలంక అన్నారు అని రాస్తాడు. ఆయన కామెంట్గా 1972కు ముందు కాలంలో లంకకు లంక అని కానీ శ్రీలంక అని కానీ పేరు లేదు. దాని పేరు సిలోను. 1972 నుండి అక్కడ గవర్నమెంటు శ్రీలంక అని పేరు పెట్టింది. అంటే రావణ బ్రహ్మ ప్రభుత్వం 1972 నుండి వచ్చిందా ఏంటి? రావణ బ్రహ్మ రాకముందు లంక అనేవారు అంటున్నారు. రావణ బ్రహ్మ రాకముందు లంక అనేవారు అంటున్నారు. లంక అసలు లేనే లేదు అనేవారు చాలా పెద్ద పెద్ద పరిశోధకులు చెప్తున్నారు. వారి ముందు దూది పింజలము. మీ వాదన అయితే మరింత హాస్యరసము. దయచేసి ఇంత పెద్ద విషయాల్లోకి మీరు ప్రేక్షకులై ఉండి చూస్తూనే ఉంటే ఆలోచన గమనార్హం అని చెప్పాను. అయినా ఆయన పట్టు విడవకుండా ఇంకోసారి మళ్ళీ కింద కామెంట్ రాస్తారు. ఎవరు? పమ్మి సత్యనారాయణమూర్తి. రామాయణం అంతా కట్టుకథ. అసలు జరిగిన యథార్థ సంఘటనని వక్రీకరించి రాముణ్ణి హీరో చేసి చూపేందుకు భగవంతుడైన రావణ బ్రహ్మని రాక్షసుని చేశారు. ఇదంతా ఆర్యుల కుట్ర. కరువు కాటకాలతో బాధపడుతూ వలసలు వచ్చి హిందూ దేశంలో ఉన్న వనరుని చూసి ఇక్కడ తిష్టవేసి ఉన్న దైవజ్ఞాన సంపన్నులైన ద్రావిడ జ్ఞానుల్ని, యుద్ధ నైపుణ్యం కూడా ఉన్న ఆర్యులు ఉత్తర దేశం నుండి తరిమి మొత్తం ఉత్తర దేశాన్ని ఆక్రమించి యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేస్తూ వ్యవసాయంలో ఉన్న నైపుణ్యంతో పంటలు పండించి జీవనం సాగిస్తూ సంపద పెంచుకుని దక్షిణ దేశంలో కూడా అడుగుపెట్టే ప్రయత్నాన్ని రావణ బ్రహ్మ సింహస్వప్నమై అడ్డుకున్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో చెప్పిన అధర్మాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సులు వీటన్నిటిని అడ్డుకొని అవసరమైతే వధించడం కూడా చేశారు రావణ బ్రహ్మ. అందుకే రావణ బ్రహ్మ మీద ఆర్యుల ద్వేషం. ఇంకా జరిగిన చాలా నిజాలున్నాయి. జైన రామాయణంలో యథార్థ చరిత్ర ఉంది. ఎవరైనా చదవాలనుంటే అందులో చదవండి. నేను ఇంగ్లీష్ భాషలో కొంత చదివాను. ఒక మహాగురువు దయతో తెలిసిన ఆత్మజ్ఞానం, ఆయన చెప్పిన నిజమైన రామాయణం వల్ల కొంత తెలుసుకోగల అదృష్టం కలిగిందని పమ్మి సత్యనారాయణమూర్తి గారు మన హిందువే రాముణ్ణి శత్రువుగా చూస్తూ, శత్రువైన రావణాసుని దైవంగా చూస్తూ ఉన్నారు. ఏం జనాలు ఉన్నారో. సరే, ఆయనకు సమాధానంగా బ్రహ్మ ఆర్యుడా? రామాయణం కట్టుకథ అయితే రావణాసురు కూడా కట్టుకథే కదా. మీ వాదనకు మీరే విరుద్ధమైన విధంగా ఉన్నారు. సత్యవాదనకు ఎలా నిలవగలదు మీ వాదన? ఆర్య ద్రావిడ ఉచ్చులో పడి మనమే హీనపరచుకోవడం సబబా? పెద్దలు తిరిగి ఆలోచనలో మార్పులు అవసరం అనిపిస్తుంది, గమనించగలరు. శ్రీలంక అనే పదం 19వ శతాబ్దిలో ఆ గవర్నమెంట్ పెట్టుకుందని గట్టిగా ఆధారాలు ఉన్నాయంటారు. మీరు ఎవరినైనా దైవంగా భావించవచ్చు. అదే సమయంలో మీరు నమ్మేదే అందరూ నమ్మాలనడం నిరంకుశత్వం. రాక్షసులను దేవతలుగా మీరు భావించవచ్చునేమో, కానీ అది శాస్త్ర విరుద్ధమైన ఆలోచనగా పెద్దల నిర్ణయం. ఇటువంటి వాళ్ళు కూడా మన హిందువుల్లో చాలామంది ఉన్నారు. హిందువులు 100కి 70% ఉంటే ఆ హిందువులు అని పేరు పెట్టుకున్న వాళ్ళల్లో దాదాపుగా 35% నాస్తికులు, హేతువాదులు పడినటువంటి వాళ్ళు మన హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ ఉంటారు. మన హిందూ ధర్మాన్ని నీచం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. అప్పుడు సర్టిఫికెట్లో మాత్రమే హిందువులు ఉన్నారు 70%, 80%, 70% అనుకోండి. దాంట్లో సగం శాతము వీళ్ళే ఉన్నారు, ఇటువంటి వాళ్ళే ఉన్నారు. ఆ 35%, 70%లో 35% పోతే 35%లో సరిగ్గా ఇంతవరకు రామాయణం చదవని వాళ్ళు ఉన్నారు. భగవద్గీత అంటే ఏందో తెలియని వాళ్ళు ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే హిందువులలో హిందూ ధర్మం గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రవచనకర్తలు ఉన్నారు. లక్షల్లో శిష్యులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఈ ఉద్ధరణ ఎప్పుడు చేస్తారు? ఈ జనాలను వేరే మతాల్లో ఒక గురువుకు 10 మంది శిష్యులు ఉంటే 10 మంది 10 దేశాలను నాశనం చేసే శక్తి కలిగి ఉన్నారు. మరి మన మతంలో గురువులు ఉన్నారు, లక్షలలో శిష్యులు ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులను నిలువరించగలిగే స్తోమత గల శిష్యుల్ని ఎవరూ తయారు చేయలేదు. అటువంటి ఆలోచనలు గురువులకు అసలు ఉన్నట్టే లేదు. వాళ్ళు ఏదో చెప్తూ పోతున్నారు, జీవిస్తూ పోతున్నారు. తర్వాత శ్రీనివాస ఎల్లపు అని రాస్తున్నారు. మీరు చెప్పింది 100% రాంగ్. వానరులు అంటే మనిషికి కోతికి సంతానం ఉత్పత్తి జరిగింది. అప్పుడు వాళ్ళు సగం మనుషులు సగం కోతి రూపంలో ఉన్నారు. ఎగ్జాంపుల్, అశ్వం మనిషి రూపాలు ఉన్నాయి.
జలకన్యలు ఉన్నాయి. తోకకి ఎముకలు ఉండదు కాబట్టి ఎంత పాతకాలం అస్థిపంజరాలు దొరికిన తోకలు ఉండవు, కనిపించవు. మీరు రామాయణం గురించి తప్పుడు ప్రచారం చేయకండి ప్లీజ్ అని తెలుగును ఇంగ్లీష్లో రాశారు. దానికి సమాధానంగా, తోకకు ఎముకలు ఉండవనే తప్పుడు సమాచారం మీ మెదడులోంటి తీసేయండి. తూనీగ రెక్కలకు కనీసం వెంట్రుక వాసి ఎముక ఉండదు. కోట్ల సంవత్సరాల క్రితం తూనీగ శిలాజంలో ఆ రెక్కల ఆచూకీ స్పష్టంగా కనుగొన్నారు. ఆ విషయం మీరు చూడండి. వీళ్ళు జలకన్యలని, గుర్రం మనిషిని చాలా అభూత కల్పనలో ఈ సైన్స్ ఫిక్షన్, ఈ మాయా ఫిక్షను సినిమాలు చూసి ఆ సినిమాలో ఉన్నట్టు వీళ్ళు భ్రమిస్తుంటారు. సరే, ఒక కామెంట్ ఉంది, వెటకారం కామెంటు. నీ తొక్కలో తుత్తుకత ఎవడికి కావాలయ్యా, వెర్రియంగలప్ప. వానర్లు ఎవరో కాదు, అమ్మోరు జాతలో వీరంగం ఆడేవారు. ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోయావు, చెప్పావులే చాటభారతం, జై భీమన్. అసలు కామేశ్వరరావు పేరు. సరే, దానికి సమాధానంగా నేను రాశాను, నీ తొక్కలో తిక్క కథ ఎవడికి కావాలయ్యా, వెర్రియంగలప్ప. వానరులు ఎవరో కాదు, అమ్మోరు జాతరలో వీరంగం ఆడేవారు, అది చూసేవారు. ఆ మాట మొట్టమొదట చెప్పిందే నా పుస్తకం. ఆ మాటని చెప్పిందే నేను. నా పుస్తకం మీ పెద్దవాళ్ళు ఎవరు అక్కడ చదివి నీకు చెప్తే అది నువ్వు నాకు చెప్పొద్దు. నేనే మొదట దాని గురించి రాశాను. మొట్టమొదట చెప్పిందే ఈ పుస్తకం. ఆ మాట ఆ మాత్రం ఆగలేకపోయావు. పుస్తకం చదివే వరకైనా ఉండలేకపోయావు. అందుకే నీలాంటి వారి వల్లే మనందరినీ కోతులు అన్నారు ఆ కాలంలో ఉన్నతులు. ఈ తింగర వేషాలు మానేసి సరిగ్గా చదువుకొని మాట్లాడడం నేర్చుకో. జై భీమ్. మేము కూడా అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, కానీ మాట్లాడడం నేర్చుకోండి. ఈరోజు రామాయణంలో వానరులు ఇప్పుడు ఎక్కడున్నారు అనే వీడియోకు సంబంధించినటువంటి కామెంట్లలో మిగిలి ఉన్న వాటికి ఈ వీడియోను, నా పుస్తకం కావాల్సుకున్న వాళ్ళు 9393834699 అనే నా నంబర్కి వాట్సాప్ చేయండి. మీ అడ్రస్ పంపించి పుస్తకం వేల ₹150 కొరియర్ ఛార్జీలు మీ ఏరియాకి ఎంత ఉన్నాయో తెలుసుకొని వాటిని నాకు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను నాకు వాట్సాప్లో పంపి నాకు పుస్తకం కావాలనండి అని తెలియజేయండి. మీకు నేను ఆ పుస్తకం పంపిస్తాను. రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకంలో చాలా చక్కని రహస్యాలు ఉన్నాయి. రామాయణం ఏ కాలంలో జరిగింది, సింధు నాగరికత ఏ విధంగా నాశనమైంది, వానరులు మనుషులే, జాంబవంతుడు మనుషుడే, సముద్రుడు అని చెప్పిన ఒక పేరు గల ఒక గొప్ప వ్యక్తి కొచ్చిన్ రాజు, లంక 100 యోజనాల దూరం ఏ విధంగా ఉంది, అసలు లంక చరిత్ర ఏంటి, రావణాసుని అసలు చరిత్ర ఏంటి, రావణాసురుడు ఈ విధంగా ప్రపంచానికి వ్యతిరేకంగా మారడానికి గల కారణాలు కూడా ఏంటి, రాముడు ఎంత గొప్పవాడు అని చాలా రహస్యాలు. 5 రోజుల్లో శ్రీలంకకు రామసేతుని ఏ విధంగా నిర్మించారు అని కళ్ళకు కట్టినట్టుగా ఈ రామసేతు ఒక చారిత్రక పుస్తకంలో చక్కగా రాశాను. ఆ పుస్తకం మీరు ఖచ్చితంగా తెప్పించుకొని చదవండి. దాంతోపాటుగా రామాయణాన్ని మీరు గోరఖ్పూర్ వాల్మీకి రామాయణం కానీ ఏదైనా కానీ సంస్కృత శ్లోకము, అర్థము, దాని తాత్పర్యము, భావము, ఈ విధంగా సంపూర్ణంగా ఉన్నటువంటి రామాయణాలు తీసుకోండి. కొంత రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం పరిశోధన చేయడానికి ఆ పుస్తకాలే బాగా ఉపయోగపడతాయి. అర్థము, తాత్పర్యము వాటిలో చెప్పినవి కాకుండా మీరు కూడా సంస్కృత, తెలుగు నిఘంటు పుస్తకాలు కూడా దగ్గర పెట్టుకోండి. దాని గురించి కూడా మీరు పరిశోధన చేయండి. ఏమవసరం ఈ కాలంలో, ఈ సైన్స్ యుగంలో ఈ పురాతన చరిత్రలంతా కూడా మనం తెలుసుకొని ఎవరిని ఏమి ఉద్ధరిస్తాము అని మీరు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు హిందూ అంటే అసలు నీ చరిత్ర ఏంది అనేది రామాయణంలో ఉంది. నువ్వు హిందూ అని సర్టిఫికెట్లు ఉంటే కాదు, నీ చరిత్ర రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది, అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. నీ భూమి భారత భూమి, ఇది ఈ భారత భూమి యొక్క గొప్పతనం ఏంటి, మన పూర్వులు ఎంత గొప్పవారు, మనం ఏ విధంగా ఉండాలి, ధర్మం ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఆ పుస్తకాల్లోనే ఉంటాయి. అర్థము, తాత్పర్యము ఇవి రెండు కలిగి ఉండాలి. ట్రాన్స్లేషన్ చేసిన పుస్తకాలలో ఒక రచయిత అతనికి తగినట్టుగా రాసుకుంటాడు, అతను కూడా మంచిగానే రాయొచ్చు. కానీ వ్యతిరేక భావజాలం గల వాళ్ళు ట్రాన్స్లేషన్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ భావజాలం దాంట్లో వస్తుంది. అట్లా రాసినటువంటి రామాయణమే రంగనాయకమ్మ రాసినటువంటి రామాయణ విషవృక్షం. రామాయణ కల్పవృక్షం రాస్తే దానికి ఆమె విపరీతంగా
ఆమె ధోరణిలో రాసింది. అది ట్రాన్స్లేషన్స్ కాబట్టి ఈ ట్రాన్స్లేషను ఎవరు బుద్ధికి తగినట్లుగా వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ పూర్వకాలము పెద్ద పెద్ద రచయితలు దీంట్లో నా సొంత భావం ఏది చొప్పించలేదు అని చెప్పడానికి నిక్కచ్చిగా వాళ్ళు శ్లోకము ప్రతి పదానికి అర్థము, ఈ అర్థాలన్నీ కలిసి వచ్చే భావము వారి భావజాలం లాస్ట్లో రాస్తారు. యథార్థ అర్థం ఏముంది అది కూడా రాస్తారు. ఇట్లా రాయడం వల్ల సత్యం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. గోరఖ్పూర్ రామాయణంలో కూడా శ్లోకంలో ఉన్నదాన్ని తెలుగులో అన్వయం చేసినప్పుడు కొంత మార్పులు నాకు కనిపించినాయి. రావణాసురుడు గాడిదలు కట్టినటువంటి రథముపై వచ్చాడు అని ఒక చోట ఉంది. దాన్ని తెలుగులోనే ఆ పక్కలోనే ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు గుర్రాలు కట్టిన రథంపై వచ్చాడని వాళ్ళు రాశారు. కరము అనే శబ్దం అక్కడ ఉంది. గాడిదలు వీళ్ళు గుర్రాలని రాసినారు. ఆ గుర్రం అయితే ఏముంది, గాడిద అయితే ఏముంది, వచ్చిన వాడు రాక్షసుడే కదా. ఎక్కడొస్తే ఏముంది అంటే చారిత్రకంగా మనం పరిశోధన చేయడానికి గుర్రమా గాడిదనా మనకు చాలా అవసరం. గాడిదలు ఎక్కడున్నాయి? గాడిదలు రాజస్థాన్ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎడారి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయన గాడిదలు పూరినటువంటి రథాలు ఆయన అలవాటైనాడంటే రాజస్థాను, ఆఫ్ఘనిస్తాను ఈ ఎడారి ప్రాంతాలతో అతనికి సంబంధాలు ఉన్నాయని, వ్యాపార సంబంధాలు ఉన్నాయని, ఆయనకు రథాలు సప్లై చేసేవాళ్ళు, అతనికి సేవ చేసేవాళ్ళు ఆ ప్రాంతస్తులు అక్కడ ఉన్నారని మనకు చారిత్రకంగా మనకు చాలా లోతుగా తెలుస్తుంది. ఇటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మీరు గోరఖ్పూర్ రామాయణంతో పాటు యథార్థంగా సంస్కృత శ్లోకము, ప్రతిపద అర్థము, దాని భావం ఉండే రామాయణాలు కూడా తీసుకోండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కాస్త చదువుకోండి. దాంట్లో ఎంతో ధర్మజ్ఞానం ఉంది. మీరు పరిశోధన దృష్టితో చూడండి. ఆ రామాయణంలో ఉన్న వాళ్ళంతా కూడా మన పెద్దలే కాబట్టి మన పెద్దల్ని గౌరవిస్తూ చదవండి. పూర్తిగా భక్తిభావంతో అభూత కల్పనని కూడా మనం సృష్టించుకోకుండా వాస్తవం ఏమై ఉంటుంది అని దాని గురించి పరిశోధన చేయండి. దానికి నేను ఎప్పుడూ మీకు సహకారాలు ఏ విధంగా పరిశోధన చేయాలి అని చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. నా వీడియోలలో మీకు కలిగిన సమాధానం, మీకు కలిగినటువంటి ప్రశ్నలకు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మనము అందరం చర్చ చేద్దాం. రామాయణాన్ని చరిత్రగా నిరూపిద్దాం. ఇది మన చరిత్ర. జై శ్రీరామ్. మరి మంచి వీడియోలో తిరిగి కలుసుకుందాం. ధన్యవాదాలు.